అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. అమ్మా శైలు, డాడీ. ఏంటమ్మా ఇలా వచ్చావు? అది ఊరికే డాడీ, మిమ్మల్ని చూసిపోదామని. నన్ను చూసిపోదామని వచ్చావా? అవును డాడీ, అవును. అది సరే కానీ మీరొక్కరే ఉన్నారేంటి డాడీ? ఇంకో మెకానిక్ ఉన్నాడు కదా, అతని పేరు ఆదిత్య. అతనిది కనిపించడం లేదు. కార్ ఏదో ఆగిపోయింది అంటే రిపేర్ చేయడానికి బయటికి వెళ్ళాడమ్మా. అలాగా? అమ్మా శైలు, ఎలాగో ఇక్కడికి వచ్చావు కదా, ఇదిగో ఈ ఫోటో ఒకసారి చూడు. ఎవరు డాడీ ఇతను? అదేనమ్మా, నిన్ను పెళ్లి చూపులు చూడడానికి రాబోయే పెళ్లి కొడుకమ్మా. రేపు అబ్బాయి వాళ్ళు నిన్ను చూసుకోవడానికి ఇంటికి వస్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఫోటో చూపిద్దాం అనుకున్నాను, ఈలోగా నువ్వే ఇక్కడికి వచ్చావు. డాడీ, నాకిప్పుడే పెళ్ళొద్దు. చూడమ్మా, అలా అంటే ఎలాగమ్మా? నీకు పెళ్ళైపోతే నాకు ఒక పెద్ద బాధ్యత తీరిపోయినట్టుంటుంది. మీ అమ్మ కోరిక కూడా నెరవేరుతుంది కదమ్మా. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్తున్నాను కదా డాడీ. చూడమ్మా, పెళ్లి చేసుకోవాలనగానే ఏ ఆడపిల్లైనా ముందిలాగే కంగారు పడి ఇప్పుడు నాకు పెళ్ళొద్దు అంటుంది. పెళ్ళైన తర్వాత నా భర్త, నా పిల్లలు, నా సంసారం అంటూ పుట్టింటికి చుట్టం చూపుగా వచ్చిపోతుంది. ఇది ఎక్కడైనా ఏ ఆడపిల్ల విషయంలో అయినా ఇలాగే జరుగుతుందమ్మా. ఆదిత్య, రేపు మా అమ్మాయి శైలుకి పెళ్లి చూపులు. గ్యారేజీకి తాళం వేసి నువ్వు కూడా ఇంటికొచ్చేయి, సరేనా? అమ్మా, నాకు పనుంది, బయటికి వెళ్ళి పెళ్లి చూపులకు కావాల్సిన ఏర్పాట్లు అవి చేయాలి. నువ్వు ఇంటికెళ్ళమ్మా. డాడీ, నా మాట వినండి. నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు, నన్ను వదిలేయండి. ఏంటండి, మీ నాన్నగారు అంతలా చెప్తుంటే ఆయన మాట వినొచ్చు కదా. ఎప్పటికైనా మీరు పెళ్లి చేసుకోవాల్సిందే కదండి. కన్న తండ్రిగా ఆయన బాధ్యతని నెరవేర్చాలనుకుంటున్నారు. మీరు సరే అంటే అయిపోతుంది కదా. ఏంటి అయిపోయేది? ఫ్రీగా చెప్పేది కదా అని సలహాలు ఇస్తున్నావా? అంటే అది కాదండి. చూడు, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఆ అబ్బాయి ఎవరో నీకు కూడా తెలుసు. నాకా? అవును, నీకే. నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. ఇది మాత్రం కన్ఫర్మ్. ఇంకెప్పుడు ఇలాంటి ఉచిత సలహాలు ఇవ్వకు. అర్థం చేసుకోవడం చేత కాదు గాని అడగకుండా ఫ్రీ అడ్వైజులు మాత్రం ఇస్తున్నావు. అసలు శైలుకి ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతుంది? స్వామి, ఎక్కడ ఫ్యాక్టరీ చేజారిపోతుందో అని చాలా భయపడిపోయాను. చివరకు అనుకున్నది అనుకున్నట్లు జరిగేలా చేశావు. మా కుటుంబానికి ఆయువు పట్టైన ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఆ దుర్మార్గుల చేతికి పోకుండా కాపాడావు. నీ మేలు మర్చిపోలేను స్వామి. అతమా, హారతి తీసుకోండి. దేవుడి దేవల్ల మొత్తానికి రిజిస్ట్రేషన్ ఆగిపోయిందమ్మా.
ఇప్పుడు నాకు కాస్త మనశ్శాంతిగా ఉంది. అవును తాతయ్య, మన కోరికల్లో నిజాయితీ ఉంటే దేవుడెప్పుడు మనకండగా ఉంటాడు. అమూల్య కోసం రాసివ్వాలి అనేసరికి మనం ఎవరం కాదనలేకపోయాం. కానీ మనసులో మాత్రం ఎక్కడో భయం వెంటాడుతూనే ఉంది. వాళ్ళకి ఫ్యాక్టరీ అప్పచెప్పడం అంటే అది అపాత్ర దానం అవుతుంది అని భయంతోనే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్లాల్సొచ్చింది. కానీ నిజంగా ఈ విషయంలో ఆ అమ్మవారే మహిమ చూపించింది. రిజిస్ట్రేషన్ ఆగిపోయేలా చేసింది. అసలు ఇదంతా ఎలా జరిగింది బేబీ? ఆఖరి నిమిషంలో రిజిస్ట్రేషన్ ఎలా ఆగిపోయింది? నాకంతా అయోమయంగా ఉంది. డాడ్, నేను అప్పటికి రిజిస్ట్రార్ గారిని చాలాసేపు హోల్డ్ చేశాను, కానీ ఆ నాగేంద్ర వాళ్ళు రాలేదు. అసలు వాళ్ళని ఆపిందెవరో నాకు ఇప్పటికీ తెలియట్లేదు డాడ్. బేబీ, రిజిస్ట్రేషన్ ఆపేలా చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఖచ్చితంగా అది ఈ ఇంట్లో వాళ్ళ పనే అయి ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ చేజారడం ఎవరికీ ఇష్టం లేదు. ఇంట్లో వాళ్లే ఎవరైనా ప్లాన్ చేశారేమోనని నాకు అనిపిస్తోంది. ఎవరుంటారు డాడ్? అందరూ నాతోనే ఉన్నారు. రామ్, బాలు, అత్తయ్య, మావయ్య, చివరికి తాతయ్య గారు కూడా నాతోనే ఉన్నారు. అలాంటప్పుడు నాగేంద్ర వాళ్ళని ఆపిందెవరు? సీత రాలేదు కదా. సీత? ఇటు సీత రాలేదు, అటు ఆదిత్య రాలేదు. ఈ ఫ్యామిలీలో ఇద్దరు మనుషులు బయటే ఉన్నారు. అలాంటప్పుడు అందరూ నీతోనే ఉన్నారని నువ్వెలా అనుకుంటావమ్మా? అది నిజమే డాడ్, కానీ సీత ఇలాంటి పని చేయగలుగుతుందా? మరి తనకన్ని తెలివితేటలు ఉన్నాయంటావా? ఎందుకు లేవు? నీకు క్షమాపణలు చెప్పమంటే చెంప పగలగొట్టి మీ అత్తయ్య ముందు ఏమీ తెలియనట్టు చాలా పెద్ద నాటకమే ఆడింది. అది నువ్వు మర్చిపోయావా? ఆ సీతకి హనుమంతుడిలాగా ఆ ఆదిత్యగాడు తోడుండే ఉంటాడు. ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కలిసే ఈ ప్లాన్ చేసుండొచ్చు కదా. మీరు చెప్తుంటే నాకిప్పుడు అనుమానం వస్తుంది డాడ్. నిజంగానే ఆ సీత... హారతి తీసుకోండి. ఏంటి, ఇద్దరు నా గురించే ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు? ఆ దేవుడి దయ వల్ల ఈ కుటుంబానికి ఒక పెద్ద గండం తప్పిపోయింది. శశి, నువ్వు మంచి మనసుతో అమూల్య గురించి ఆలోచించి ఆ సిమెంట్ ఫ్యాక్టరీని నాగేంద్రకి రాసిచ్చేద్దాం అనుకున్నావు. అతని వెనకాల మరి ఎవరున్నారో, ఎవరు ఏం ప్లాన్ చేసి ఆ ఫ్యాక్టరీని లాక్కోవాలని చూశారో తెలియదు, కానీ ఆ దేవుడు మాత్రం ఇంకొకలా ప్లాన్ చేశాడు. అంతే శశి, మంచి విషయంలో ఇలాంటి మిరాకిల్స్ జరుగుతూనే ఉంటాయి. దొంగలని, రాక్షసులని, దుర్మార్గులని ఎక్కడ, ఎప్పుడు, ఎలా చావు దెబ్బ కొట్టాలో ఆ దేవుడికి బాగా తెలుసు. శశి, ఈ విషయంలో నీకు కూడా చాలా మంచి జరిగింది. నువ్వు ఎంత మంచి మనసుతో ఆ ఫ్యాక్టరీ రాసిచ్చినా ఈ కుటుంబానికి జరిగే ద్రోహానికి నువ్వు కారణం అయ్యేదానివి. ఆ అపవాదం నీకు రాకుండా ఆ దేవుడు నీకు కూడా మంచి చేశాడు. వీలైతే గుడికెళ్ళి దండం పెట్టుకుంట్రా. వెళ్ళేటప్పుడు మీ డాడీని కూడా వెంట పెట్టుకుని వెళ్ళు, మర్చిపోకు. విన్నావుగా శశి, ఇప్పుడు చెప్పు, ఆ నాగేంద్రని ఆపింది ఎవరై ఉంటారు?
అయ్యో అప్పుడే నిద్రపోయారా? నేనే కొంచెం ముందుగా వచ్చి తాంబూలం ఇవ్వాల్సింది. ఎవరెవరని వెతికినా కనులకి తను దొరికెనా మరిచాని కదేనినైనా నీ వలన తెలుసా తొలిసారిగా మనసే గెలిచా ఎప్పుడు ఎదుటే నిలిచా కోపం మరిచానుగా ఇది నీ మహిమ నిజమే నువ్వు నా సగమా మీరు నిద్రపోయారేమో అనుకున్నాను. నీ చేత్తో ఇచ్చే చిలకలు తినకుండా నాకు నిద్ర పడుతుందా? అయినా ఏంటండి మీరు ఈ రోజుల్లో కూడా ఇలా తాంబూలం చిలకలు చుట్టి ఇస్తే తినేవాళ్ళుంటారా? ఎందుకుండరు? నేనున్నాను కదా. మ్మ్. మీరు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. అందరికీ నీలాంటి అందమైన భార్య దొరకద్దు. అందం నాది కాదండి, మీ మనసుది. మనసు అందంగా ఉంటే అంతా అందంగానే ఉంటుంది. హలో హలో, నా మనసుని పొగుడుతూ నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు, అర్థమైందా? అయ్యో ఏంటండి ఇది? ఏ భార్య భర్తకి తాంబూలం ఇవ్వాలా? భర్త కూడా భార్యకి తినిపించవచ్చు, అందులో తప్పేమీ లేదు. అది సరే గాని నేను నిద్రపోతుంటే అలాగే వెళ్ళిపోతావా? నన్ను లేపచ్చు కదా. అంటే ప్రశాంతంగా నిద్రపోతున్నారు అనుకున్నాను. ప్రశాంతంగానా? అవునండి, ఆ శశి వల్ల సిమెంట్ ఫ్యాక్టరీ చేజారిపోయే ప్రమాదం వచ్చింది. మీరెంత టెన్షన్ పడ్డారో నేను నా కళ్ళారా చూశాను. ఇప్పుడు ఆ టెన్షన్ అంతా తగ్గిపోయి హాయిగా నిద్రపోతుంటారు అని అనుకున్నాను. డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నేను వెళ్ళిపోతుంటే మీరు ఆపారు. నువ్వు పక్కన లేకుంటే నాకు ప్రశాంతత ఎక్కడుంటుంది సీత? ఈ రాముడి పక్కన ఎప్పుడూ సీత ఉంటేనే కదా రాముడికి ఆనందం. వెళ్ళి హాట్గా పిజ్జా తీసుకునిరా. రోడ్డు దాకా వెళ్ళి ఈ చొప్పుని కుట్టించుకొనిరా. ఈ షర్ట్ వేసుకోండి. కన్న తండ్రిగా ఆయన బాధ్యతని నెరవేర్చాలనుకుంటున్నారు. మీరు సరే అంటే అయిపోతుంది కదా. అమ్మా శైలు, పెళ్లివాళ్ళు ఫోన్ చేశారమ్మా, ఇంకో అరగంటలో వచ్చేస్తున్నారు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? డాడీ, ఇంకొక్కసారి ఆలోచించండి డాడీ.
నీ మనసులో ఉన్నది నాకు అర్థమైంది తల్లి. నిజంగానా డాడీ? అవునమ్మా, నీకు పెళ్ళై వెళ్ళిపోతే నేను ఒంటరైపోతాననే కదా నీ దిగులంతా. నా గురించి నువ్వేం ఆలోచించకమ్మా, నేను నీతోనే ఉంటాను కదా. సరే సరే, తొందరగా రెడీ అవ్వు. అమ్మా, తన్ని త్వరగా రెడీ చేయండి, నేను వెళ్ళి ఏర్పాట్లు చూస్తాను. ఎక్కడికమ్మా వెళ్తున్నావు? ఇప్పుడే వస్తాను. త్వరగా వచ్చేయండి అమ్మా. అమ్మా, ఈరోజు ఎందుకో మనసంతా తెలియని దిగుల్లో ఉందమ్మా. కారణం తెలియడం లేదు. శైలుని పెళ్లి చేసుకోమని చెబితే అలా కోపంగా చూసి వెళ్ళిపోయింది ఏంటమ్మా? తనెవరినో ప్రేమించిందంట. ఎవరిని ప్రేమించిందో నాకు కూడా తెలుసు అంటుందేంటి? నాకెలా తెలుస్తుందమ్మా? ఏంటండి మీరు ఈ టైంలో ఇక్కడికి వచ్చారేంటి? ఈరోజు మీకు పెళ్లి చూపులు కదా, చక్కగా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చారేంటి? మీకు పెళ్లి చూపులు అయిపోయాయా? లేదు, జరుగుతున్నాయి. నాకు అర్థం కాలేదు. నీకెప్పటికీ అర్థం కాదు, ఎందుకంటే నువ్వు ఎప్పుడూ నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. నువ్వు చాలా తెలివిగలవాడివి ఆదిత్య. కార్ బానెట్ కూడా ఓపెన్ చేయకుండా ఇంజిన్ సౌండ్ ని బట్టి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది అని చెప్పగలిగే తెలివి నీకుంది. కానీ ఒక ఆడపిల్ల పెళ్లి చూపుల నుంచి వచ్చేసి ఎదురుగా నీ ముందు నిలబడితే ఎందుకు వచ్చానని మాత్రం తెలుసుకోలేకపోయావు కదూ? ఎందుకు ఆదిత్య ఇంతలా నటిస్తావు? నటించడం ఏంటండి? నటించడం లేదా? అయితే ఈరోజు నాకు పెళ్లి చూపులని నీకు తెలుసు కదా. మా డాడీ నేను ఇంటికి రమ్మని పిలిచారు కదా, మరెందుకు రాలేదు? అంటే అది నాకు వేరే పనులు ఉన్నాయి. ఏది? ఏం పని చేస్తున్నావు చూపించు. ఇప్పుడేంటండి, నేను పని చేయడానికి మీ పెళ్లి చూపులకి ఏంటండి సంబంధం? అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆదిత్య. I love you, Aditya. I love you. మనసులో నిన్ను పెట్టుకొని ఎలా నవ్వుతూ వెళ్ళి పెళ్లి చూపుల్లో కూర్చుంటాను? చెప్పు ఆదిత్య, చెప్పు. ఏంటండి మీరు? ఇంకా నన్ను ఏడిపించక ఆదిత్య. నా మనసులో ఏముందో తెలుసుకుంటా. నీ అంతటా నువ్వే నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తావని చాలా ఎదురు చూశాను. కానీ నువ్వు ఇంటెలిజెంట్వి కదా, బయటపడకుండా నన్ను టెస్ట్ చేసావు. నేను ఓడిపోయాను, నువ్వే గెలిచావు ఆదిత్య. ఇక ఈ దోబూచులాటలు చాలు. ఇదిగో మా డాడీ కాల్ చేస్తున్నారు. డాడీ. అమ్మా శైలు, ఎక్కడున్నావు? పెళ్లి చూపులకి అబ్బాయి వాళ్ళు వచ్చారమ్మా. డాడీ, నా పెళ్లి చూపులు అయిపోయాయి. నాకు అబ్బాయి నచ్చాడు. నేను తనని ప్రేమిస్తున్నాను అని ఇప్పుడే చెప్పాను. అమ్మా శైలు. డాడీ, నేను పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకుంటాను. ఇక మీరు ఎవరిని వెతకండి, అంతే. అమ్మా, చూడు ఆదిత్య,
ఇటు నీకు అటు మా డాడీకి కూడా నా మనసులో ఉన్నది చెప్పేశాను. నా వైపు నుంచి క్లియర్గా చెప్పాను. ఇక నీ ఒపీనియన్ కోసమే ఎదురు చూస్తూ ఉంటాను. అసలు నీకు కొంచెమైనా సిగ్గనేదుందా? దేవుడి ముందు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? నీకు నిజమేంటో తెలియాలని. ఏది నిజం? నా భర్త నిన్ను ప్రేమించాడా? సరే, ఒకవేళ ప్రేమించాడు, మరి ఇంత తెలిసి నువ్వెలా ఈ ఇంటికి కోడలుగా వచ్చావు? నువ్వెలా ఆయన తమ్ముణ్ణి పెళ్లి చేసుకున్నావు? నీలాంటి శూర్పణఖలు ఎంతమంది ఎన్ని చెప్పినా నా రాముడి గొప్పతనం తగ్గదు.